ఎన్నికల వేళ అక్రమంగా డబ్బు మద్యం తరలింపుపై గట్టి నిఘా పెట్టినట్లు రూరల్ డీఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపారు. బుకరాయ సముద్రం మండల కేంద్రంలో ఇవాళ వాహనాల తనిఖీ చేపట్టారు. దీన్ని డీఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాత పంపాలని సీఐ, ఎస్ఐ ఇతర సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా ఎవరైనా వ్యవహరిస్తే తమకు సమాచారం అందించాలని డీఎస్పీ సూచించారు. ఇప్పటికే అనంతపురం రూరల్ పరిధిలో డబ్బు మద్యం సీజ్ చేసినట్లు తెలిపారు. ఓటర్లను ప్రలోభపరిచేందుకు ఎవరైనా గిఫ్ట్లు ఇస్తున్నట్టు తెలిస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో భాగంగా సింగనమల నియోజకవర్గంలో 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా విరివిగా వెహికల్ చెకింగ్ నిర్వహిస్తూ ఉన్నాం. ఎవరైనా కూడా అక్రమంగా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి సంబంధించినటువంటి నగదు కానీ, మద్యం కానీ, ఇతర ఉచితంగా ఇచ్చేటువంటి వస్తువులు కానీ ఇంకా ఏదైనా కూడా సరఫరా చేస్తున్నారా అన్నటువంటి ఉద్దేశంతో ఈ చెకింగ్ నిర్వహించబడతా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా నగదు ఇలాంటివి ఏవి తీసుకుపోయినా కూడా వాటికి సంబంధించినటువంటి ఆధారాలు పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి. అవి లేకపోతే ఇవన్నీ కూడా సీజ్ చేయబడతాయి. 50,000కు మించి నగదు ఉంటే వాటికి ఆధారాలు చూపించాలి. 50,000 లోపు అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా బంగారు ఆభరణాలు కానీ ఇంకా ఏ వస్తువులైనా సరే అధిక సంఖ్యలో తీసుకొని పోతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా బిల్లులు చూపించాల్సిందే. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరుతున్నాం. ఇప్పటి వరకు కొన్ని మద్యం కొన్ని చోట్ల సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో కొన్ని చోట్ల క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా మరింత పకడ్బందీగా ఈ వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తాం.